విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సైందవ్. హిట్ ఫేమ్ శైలేష్ కొలడు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చేటది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు సైందవ్ టీం. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీ వెంకటేష్ కు 75వ సినిమా కావడంతో పాటు హిట్ సిరీస్ తో 2 హిట్స్ చేసిన శైలేష్ కొలను దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై వీర లెవెల్లో అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. చంద్రప్రస్థ అనే ఒక ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ మిషన్ నేపథ్యంలో సాగి సైందవ్ లో జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జర్మియా తదితరులు కీలక పాత్రలో నటిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక వెంకటేష్ 75 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఫంక్షన్ ఒకటి చేయబోతున్నట్టు తెలుస్తుంది. 27న సాయంత్రం జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక జరగనుంది. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ హీరోలందరూ హాజరవుతారని 75 సినిమాల నిర్మాతలు, దర్శకులు ఇంకా చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నారని తెలుస్తుంది. ఈటీవీ విన్ లో ఈ సెలబ్రేషన్స్ స్ట్రీమ్ కానున్నాయని కూడా అంటున్నారు. దర్శకుడు శైలేష్ కొలను ఇంటర్వ్యూలు ఇస్తూ కంటెంట్ కు సంబంధించిన కొన్ని కీలక విషయాలతో పాటు అంచనాలు పెంచే పనిలో బిజీగా ఉన్నాడు. వెంకటేష్ చాలా యాక్టివ్ గా మారిపోయారు. హైదరాబాద్ లోనే ఉండకుండా వేరువేరు చోటుకు వెళ్లి ఇంజనీరింగ్ కాలేజీలలో సాంగ్ ఈవెంట్లు చేస్తున్నారు. ఉత్సాహంగా గుళ్ళు గోపురాలు తిరిగి అభిమానులను కలుస్తున్నారు. హఠాత్తుగా హోటల్స్ కి వెళ్లి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఈటీవీ ఛానల్ చేసిన ఒక ప్రోగ్రాం కి వెళ్లి తన మొదటి చిత్రం కలియుగ పాండవుల హీరోయిన్ ఖుష్బూ లక్కీ జోడీగా పేరున్న మీనాతో కలిసి హడావిడి చేశారు. ఇది నూతన సంవత్సర కానుకగా ప్రసారం చేయబోతున్నారు. ఇది ఇంకా మొదలే. రాబోయే రోజుల్లో వెంకీ ఇంకా హుషారుగా ఇలాంటి వాటిలో భాగం కాబోతున్నారు. సైందవ్ కు కలిసి వస్తున్న అతిపెద్ద అంశం ఒకటి ఉంది. షూటింగ్ ని సాఫీగా పూర్తి చేసుకోవడం. గుంటూరు కారం ఇంకా చిత్రీకరణలోనే ఉంది. నాసామిరంగా జనవరి మొదటి వారంలో గుమ్మడికాయ కొడుతుంది. హనుమాన్ ఎక్కువగా నార్త్ మార్కెట్ మీద దృష్టి పెడుతుంది. ఈగల కన్నా ఎక్కువ బజ్ వచ్చే ఛాన్స్ సైందవ్ కే ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెంకీ టీం దానికి అనుగుణంగా మార్కెటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. 17 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ వేస్తే తప్ప పాప ప్రాణాలు కాపాడుకోలేని ఒక తండ్రి పాత్రలో వెంకటేష్ ఫుల్ యాక్షన్ మాసులో కనిపించబోతున్నారు. ఫ్యాన్స్ అంచనాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.